యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమున మీ అందరికీ శుభాలు, దైవాశీస్సులు కలుగును గాక. ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశాలు మీరు వింటూ అనేకులకు కూడా షేర్ చేస్తూ వారి ఆధ్యాత్మిక జీవితాలకు సహాయకరంగా ఉండాలని ఒకవేళ మీరు భావించగలిగితే మా యొక్క యూట్యూబ్ ఛానల్ పాస్టర్ పి సైమన్ రాజు అనే యూట్యూబ్ లోకి వెళితే మీకు అనేకమైన ఆధ్యాత్మిక సందేశాలు మీరు చూడగలరు. ఆ విధంగానే సబ్స్క్రైబ్ మీరు చేసుకొని బెల్ ఐకాన్ బటన్ ను మీరు నొక్కాలని, ఆ విధంగా అనేకులకు మరి విశ్వాసులకు, క్రైస్తవులకు, ప్రియులైన వారికి వారు ఆత్మీయంగా ఎదగాలని, ఆత్మీయంగా బలపడాలని, దేవుని స్వారూప్యంలోనికి వారు రూపాంతరీకరణ చెందబడాలని మీకు ఆశ ఉంటే ఆ గ్రూప్స్ లో కూడా మీరు షేర్ చేయండి. ఈ విధంగా దేవుని యొక్క ఆధ్యాత్మికమైన సందేశాలు మనము ఒకరి నుంచి మరొకరికి పంపి సహాయపడదాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ దినాన మన అంశము దేవుడు సమయ సందర్భానుసారంగా ఆయన గద్దించిన మరి విషయాలు బైబిల్ పరిశీలనలో మనము తెలుసుకున్నాం, ధ్యానము చేసుకున్నాం. ప్రభువు మనలను గద్దించినప్పుడు విసుకకూడదు. కాబట్టి దేవుడు తాను ప్రేమించు వారినందరినీ గద్దిస్తాడు. కాబట్టి ఆయన గద్దింపులు మనము అనధ్యాగా భావించక ఆయన గద్దింపులను మనము యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి వివిధ సమయాలలో, సందర్భాలలో ప్రభువారు మరి దేవుడు యేసయ్య మరి గద్దించిన సంఘటనలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. 7 విషయాలను క్లుప్తంగా ధ్యానం చేసుకున్నాం. మొట్టమొదటిగా, ఆయన ఎవరినైనను వారికి హింస కలుగా నీయలేదు, ఇశ్రాయేలీయుల కొరకు రాజులను గద్దించెను. దావీదు ఈ కీర్తన రాస్తూ ఇశ్రాయేలీయులను దేవుడు అద్భుతంగా ఐగుప్తు నుంచి వెలుపలికి తీసుకొచ్చాడు. ఆ 7 జాతులు, కనానీయులు, హివీయులు, హిత్తీయులు, మరి యెబూసీయులు, పెరిజ్జీయులు, మరి ఈ జాతుల వారందరినీ అనగా కనాను దేశంలో నివసిస్తూ ఉన్న రాజులందరినీ కూడా దేవుడే గద్దించినట్టుగా మనము చూడగలం. అందుకే ఆయన ఎవరినైనను వారికి హింస చేయనీయలేదు. దేవుడు తన ప్రజలను ఆయన కంటికి రెప్పలా కాపాడుతాడు. అందుకే అంటాడు, మిమ్మును ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినవాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, కాబట్టి మన కోసం, మన నిమిత్తం, మన పక్షాన యుద్ధము చేసే దేవుడు, మన పక్షాన పోరాడే దేవుడు. అందుకే మోషే అంటాడు, మీరు ఊరకుండి నిలుచుండి చూడుడి, యెహోవా మీ పక్షాన యుద్ధము చేయను, యుద్ధము యెహోవాదే. ప్రియమైన దేవుని ప్రజలారా, కాబట్టి యుద్ధము యెహోవాదే, విజయము మనదే. కాబట్టి ఆయన రాజులను ఇశ్రాయేలీయుల కొరకు గద్దించెను. కాబట్టి ఆయన గద్దించి వారిని ఓడిపోజేసి ఆ రాజులు ఏలే రాజ్యాలను, ఆ యొక్క భూమిని స్వాస్థ్యంగా ఇశ్రాయేలీయులు యెహోషువ నాయకత్వంలో పొందుకోగలిగారు. కాబట్టి ఎంతమంది రాజులు యెహోషువ నాయకత్వంలో మరి ఇశ్రాయేలీయులు వారు ముందుకు దూసుకు వెళుతూ దేవుడు వారి పక్షాన శత్రువులతో యుద్ధము చేస్తూ వారిని ఓడగొట్టి వారిని సంహరించాడు. ఓగు, సీహోను, ఈ విధమైన అమోరీయుల రాజులను దేవుడు ఆయన సంహరించినట్టుగా చూడగలం. కాబట్టి ఇశ్రాయేలీయుల కొరకు ఆయన రాజులను మరి పూర్వకాలంలో ఆయన గద్దించిన విషయాన్ని కీర్తనీయుడైన దావీదు 105వ కీర్తన 15వ వచనంలో ఈ మాట రాసి ఉన్నారు. రెండవదిగా, యేసుక్రీస్తు వారు ఈ భూలోకములో ఉన్నప్పుడు మార్కు సువార్త 9వ అధ్యాయం 25వ వచనములో ఒక మూగ దయ్యం పట్టిన కుమారుడు ఉన్నాడు. ఈ మూగ దయ్యం పట్టినప్పుడు ఆ కుమారుడు మరి ఆ దయ్యం పడదోసి మరి నురుగు కాచుకునేటట్టు చేసి పండ్లు కొరుక్కుంటూ మూర్చిల్లిపోయేవాడు. కాబట్టి మూగదయ్యం పట్టిన బాలుడు మరి
పడిపోయి నురుగు కాచుకుంటూ మరి పండ్లు కొరుక్కుంటూ ఆ విధమైన మూర్ఛిల్లిపోయేవాడు. ఇక ఈ మూగదయ్యము తరచుగా అగ్నిలో నీళ్లలో ఈ బాలుని పడవేసేది. కాబట్టి వారి తండ్రి కంటికి రెప్పల నిద్ర పోకుండా కునకకుండా తన కుమారునికి దయ్యం పడితే ఏ బావిలో లేకపోతే ఏ చెరువులో ఏ నదిలో ఏ మరి కాలువలో ఈ దయ్యం తీసుకుని వెళ్ళి నా కుమారుని చంపుతుందో, అగ్నిలో పొయ్యిలో పడేస్తుందో, కాలిపోతాడేమని ఆ తండ్రి ఆవేదన ఆక్రందన మనం చూస్తే శిష్యుల దగ్గరికి తీసుకువచ్చారు. శిష్యులు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. యేసయ్య యొద్దకు వచ్చి, యేసయ్య నీ వలననైతే మాకు సహాయము చేయమని యేసయ్యను కోరాడు. యేసయ్యను అడిగాడు. అందుకు యేసు అంటాడు, నమ్ముడు నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. ప్రభువా, నేను నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని చెప్పాడు. ఆ సమయంలో మార్కు 9:25 ఆ యొక్క బావిలో ఉన్న ఆ యొక్క దయ్యాన్ని, అందుకే ప్రభు అంటాడు, మూగవైన చెవిటి దయ్యమా ఈ బాలుని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ పవిత్ర ఆత్మను గద్దించెను. కాబట్టి దేవుడు తన ప్రజల మేలు, తన ప్రజల బాగోగుల గురించి అపవిత్ర ఆత్మలను, దయ్యాలను, చీకటి శక్తులను, అంధకార శక్తులను, సాతాను శక్తులను ఆయన గద్దిస్తాడు. ఎప్పుడు గద్దిస్తాడంటే మనం ఆయన యొద్దకు వచ్చి ఆయనను వేడుకుంటే, ఆయన మాట మీద నమ్మకం ఉంచితే, ఆయన మాట మీద మనము ఆధారపడితే దేవుడు మన మేలు కొరకు, మన క్షేమం కొరకు అపవిత్ర ఆత్మలను, దయ్యాలను, భూతాలను, మరి పిశాచ సంబంధమైన ప్రతి వాటిని గద్దిస్తాడు. చెవిటి దయ్యాన్ని దేవుడు గద్దించినప్పుడు అది విలవిలలాడించి బయటికి వెళ్ళిపోయింది. అందరూ చనిపోయారు అనుకున్నారు. వెంటనే యేసుక్రీస్తు చేయి పట్టుకొని లేపాడు. ఆ బాలునికి భోజనం పెట్టండి అని చెప్పాడు. ఎంత అద్భుతం! మూడవదిగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి మార్కు సువార్త, లూకా సువార్త, మరి ఈ యొక్క సువార్తల్లో మనం చూస్తే ఆయన గాలిని, సముద్రపు పొంగును గద్దించినట్టుగా లూకా 8:24 మనం చూడగలం. యేసుక్రీస్తు తన శిష్యుల వారితో ఆయన మరి ఈ యొక్క దోణి మీద ప్రయాణమై అద్దరికి వెలుచు ఉన్నారు. వారు వెలుచు ఉంటుండగా గాలి మరి రేగింది, సముద్రము పొంగుచూ ఉన్నది. అలాంటి సమయంలో యేసుక్రీస్తు దోణి అమరమున ఆయన నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఇది చూశారు. వారు భయకంపితులై ఆ యొక్క యేసయ్య దగ్గరకు వచ్చి, ప్రభువా, యేసయ్యా, మేము నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన పడుకోలేదు, పడుకున్నట్టుగా ఉన్నాడు. ఆయన లేచిన వెంటనే గాలిని, నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయెను. కాబట్టి శిష్యులు మరి వారు ఎంతో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వారి ప్రయత్నాలు వమ్మైనాయి. అలాంటి సమయంలో వారు ఇక చేసేదేమి లేక దోణి అమరమున నిద్రించుచున్న యేసుక్రీస్తు వద్దకు వచ్చి, ప్రభువా, మేము నశించిపోవచ్చున్నాము, కాబట్టి సహాయం చేయమని అడిగినప్పుడు యేసయ్య లేచి ఆయన గాలిని, నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయెను. ప్రియ దేవుని ప్రజలారా, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీవు నివసించే ఆఫీసులో, పనిచేసే చోట ఇటువంటి జీవిత తుఫానులు ఒకవేళ వచ్చి ఉంటే నీ అంతకు నీవుగా ప్రయత్నాలు చేయకు. నీ దగ్గర, నీ పక్షాన ఉండే యేసయ్యను లేపు, యేసయ్యను లేపు. అందుకే ఆయనను లేపిరి, ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు, నిద్రపోడు. నీ జీవిత తుఫానులను పరిష్కరించడానికే ఆయన నిద్రపోవడం లేదు, నిద్రపోయినట్టుగా ఉన్నాడు. కాబట్టి ఆయన లేచి గాలిని, నీటి పొంగును గద్దించెను. కాబట్టి నీ సమస్య, నీ కష్టం, నీ యొక్క ప్రతికూలం, నీ వ్యతిరేకం అక్కడ ఏది ఉన్నా ఆ జీవిత తుఫానులను దేవుడు ఏం చేస్తాడంటే సమస్య పోయేటట్టు చేస్తాడు. ఇది మూడవదిగా. నాలుగవదిగా
దేవుడు మార్క్స్ వార్త 8వ అధ్యాయం 33వ వచనములో పేతురును గద్దించాడు. ఎందుకు గద్దించాడంటే యేసయ్య తన శిష్యులతో మాట్లాడుతూ, ఇక నేను యెరూషలేముకు వెళ్ళాలి, అక్కడ మరి ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత, పెద్దల చేత నేను అప్పగించబడాలి, నేను సిలువ వేయబడాలి, మరణించాలి, తిరిగి నేను లేవాలి అన్న విషయాన్ని చెప్పినప్పుడు పేతురు ప్రభు చేయి పట్టుకొని ఏం చేశాడంటే, మరి ప్రభువా అది నీకు దూరం అగును గాక అని ప్రభు వారితో అన్నప్పుడు ప్రభు పేతురుతో అంటున్నాడు, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను మరి నీవు తలంచడం లేదని పేతురును గద్దించాడు. కాబట్టి తన శిష్యుడే తనను అంటి వెంబడిస్తున్న అగ్రగణ్యుడైన పేతురును దేవుడు సాతానా అన్నాడు. ముందు పేతురు దేవుని ఎదుకు రాకముందు సీమోను అనగా కదులుచున్న గడ్డి పరక లాంటి వాడు, కదిలే మనసు, చంచలమైన మనసు, ఒక చోట స్థిరమైన మనసు లేదు, చంచలమైన జీవితం, గమనము వలన కలిగే మనస్సు పేతురుది. కాబట్టి యేసునందుకు తన సహోదరుడైన అంద్రయ తీసుకుని వచ్చినప్పుడు, నీవు పేతురు కాబట్టి నీవు రాయివి, కాబట్టి గడ్డిలాగా ఇక నీవు ఊగకూడదు, కాబట్టి నీవు రాయివి, దృఢమైన రాయివి, బండలో నుండి తీయబడిన రాయివి అని ప్రభువారు సెలవిచ్చారు. కాబట్టి ఈ బండలో నుండి తీయబడిన ఈ రాయి ఇప్పుడు మరలా ఏం చేస్తుందంటే సాతానుడు ఊగిసలాడింప చేస్తూ ఉన్నాడు. కాబట్టి యేసయ్య వచ్చింది ఈ లోకానికి ప్రజల కొరకు ప్రాణం పెట్టడానికి, ప్రజల రక్షణార్థమై, విమోచనార్థమై ఆయన రక్తము చిందించి మరణించి తిరిగి లేచి ప్రజలకు రక్షణ భాగ్యం ఇవ్వడానికి వస్తే ప్రభువాది నీకు దూరం అవును గాక అని పేతురు ప్రభువుతో అంటే, పేతురుతో ప్రభు అంటాడు సాతానా. పేతురును సాతానాని ఎందుకు అన్నాడంటే, సాతానుడు దేవుడు చేయబోయే కార్యాన్ని పేతురు ద్వారా అడ్డగిస్తున్నాడు కాబట్టి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంచడం లేదు అని ప్రభు వారు పేతురును గద్దించాడు. 5వదిగా లూకాసు వార్త 9వ అధ్యాయం 55వ వచనం, యేసుక్రీస్తు జెబెదయి కుమారులైన యాకోబు యోహానును గద్దించాడు. అక్కడ యేసుక్రీస్తు వారు యెరూషలేముకు వెళ్ళాలి, అయితే సమరయ గ్రామముల గుండా వెళ్ళాలి. అయితే యేసయ్య ఏం చేశాడంటే, మీరు ముందుగా వెళ్ళి మార్గాలు సిద్ధపరచండి అని చెప్పాడు. సమరయ వారు మరి ఆహ్వానిస్తారా, వారి మార్గము గుండా వెళ్ళడానికి వారు అలో చేస్తారా, మీరు వెళ్ళండి అంటే వారు వెళ్ళి అడిగితే వారు ఒప్పుకోలేదు. అలాంటి సమయంలో యాకోబు యోహాను, ఈ ముగ్గురు ప్రాముఖ్యమైన వారు, యాకోబు యోహాను ఏమంటున్నారంటే, ప్రభువా ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని మరి దహించుట నీకిష్టమా అని ఆయనను అడిగారు. ఎందుకు? మా గురువును మరి యెరూషలేముకు వెళ్ళాలని అనుకుంటే ఆ సమరయ మార్గము గుండా వెళ్ళాలి. కాబట్టి సమరయ మార్గము గుండా వెళ్ళాలంటే సమరయుల ఆ గ్రామాలలో మరి దాని గుండా వెళ్ళాలి. కాబట్టి వారు చేర్చుకోలేదంటే వారిని దేవుడు శిక్షించాలి, వారిని దహించి వేయాలి, నాశనము చేయాలి. అందుకే ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అడగగా, అప్పుడు ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించాడు. ఎవరిని? యాకోబు యోహాను. కాబట్టి ఉరిమేడి వారు, ఎందుకు మా యేసయ్యను మీ గ్రామాలు కూడా వెళ్ళనివ్వడం లేదు కాబట్టి ఇక వారిని చంపివేయాలి, దహించి వేయాలని నీకిష్టమా అని అడిగారు. ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించాడు, యాకోబు యోహాను. ఇక 6వదిగా మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనంలో, కొరాజీనా, బెత్సేదా, కపెర్నహూము ఆ పట్టణపు ప్రజలు మారు మనస్సు పొందక పోవటము గురించి ప్రభువు గద్దించాడు. అందుకే మత్తయి 11:20లో యేసుక్రీస్తు ఏ పట్టణములలో విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణములో వారు మారు మనస్సు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగాను,
కాబట్టి యేసుక్రీస్తు భూలోకంలో ఉన్నప్పుడు ఏ ఏ పట్టణాలలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ అద్భుతాలను చూచి ఆ అద్భుతాలను విని నమ్మని వారిని గురించి ప్రభువు వారు ఇట్లు గద్దింపసాగిన, అయ్యో కొరాజీన, అయ్యో బేత్షెయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను ఆ యొక్క పట్టణంలో నేను చేసి ఉంటే వారు గోనె పట్ట కట్టుకొని వారు మారు మనసు పొందిందరు. ఆ విధంగా కపెర్నహూమ, ఆకాశమునకు హెచ్చింపబడిన దాన, నీవు పాతాళమునకు దిగిపోదువు. నీ మధ్య చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల సొదొమ ఆ పట్టణము నేటికి నిలిచి ఉండదు. కాబట్టి ఒక పట్టణాన్ని మరొక పట్టణంతో పోలుస్తూ ప్రభు వారు గద్దించాడు. ఎవరినంటే కొరాజీన, బేత్షెయిదా. ఈ యొక్క మరి కపెర్నహూము యేసుక్రీస్తు వారు ఎక్కువ కాలం ఇక్కడ ఉండి సేవ చేస్తే ఆయన అద్భుతాలు పొందిన వారు, చూసిన వారు, విన్నవారు, ఆయనతో ఉన్నవారు ఆయనను నమ్మకపోవడాన్ని బట్టి ప్రభు వారు ఆ పట్టణ ప్రజలను ఆయన గద్దించాడు. కొరాజీన, బేత్షెయిదా, కపెర్నహూములో ఉన్న ప్రజలను. ఏడవదిగా దేవుడు ఇంకెవరిని గద్దించాడంటే తనకు ఇష్టులైన వారిని, తాను ప్రేమించు వారిని ఆయన గద్దించును. సామెతలు 3:12 ఈ మాటలు రాయబడ్డాయి. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5 నుంచి 9 వచనాల వరకు, ప్రియులారా, ప్రభువు మిమ్మల్ని గద్దించినప్పుడు విసుగకము, తండ్రి తాను ప్రేమించు వారందరినీ గద్దించును. కాబట్టి మరి కుమారుడు కాబట్టే తండ్రి గద్దిస్తాడు. కాబట్టి తాను ప్రేమించు వారిని దేవుడు గద్దిస్తాడు. కాబట్టి ఈ దినాన వివిధ సమయ సందర్భాలలో గద్దించిన సంఘటనలను మనము చూచి ఉన్నాం. ఒకటి, ఆయన ఇశ్రాయేలీయుల కొరకు రాజులను గద్దించాను. అయ్యో, నా పక్షాన ఎవరు వారిని గద్దించడం లేదని నీవు వాపోతున్నావా? నీ పై బాసును, నీ మీద ఉన్న అధికారిని, నీ మీద ఉన్న నాయకుని గద్దించడం లేదు. ఎవరు? అందరూ నోరు మూసుకున్నారు, చూసి చూడనట్టుగా ఉన్నారని నీవనుకుంటూ ఉంటే దేవుడు అన్నాడు ఇశ్రాయేలీల పక్షంగా ఆ యొక్క శత్రు రాజులను ఆయన గద్దించాడు. రెండవదిగా, మనలో ఉన్న అపవిత్రాత్మలు అంటే మనలో ఉన్న కామ, క్రోధ, మద, మత్సరం, మనలో ఉన్న ప్రతి పాపములు సులువుగా చిక్కులు పెట్టు పాపములు మనల్ని ఏలుతున్నాయి. అప్పుడప్పుడు వచ్చి మన తలంపులను, ఆలోచనలను అవి తొలుస్తూ ఉన్నాయి. కాబట్టి అపవిత్రాత్మలంటే ఏదో బాహ్యంగా కాదు, నిజమే, మనలో అనేకమైన చెడు పాపాలు అపవిత్రాత్మలు లాంటివి. కాబట్టి అలాంటి సమయంలో యేసయ్య వద్దకు వచ్చి నా తలంపులు, నా మాటలు, నా చూపులు, నా క్రియల్లో ఉన్న అపవిత్రమైన ఆలోచనలను తీసివేయమని ఆ తండ్రిలాగా అడిగితే ఆ యేసయ్య ఏం చేస్తాడు? వాటిని గద్దిస్తాడు. మూడవదిగా, ఆయన గాలిని, సముద్రపు పొంగును గద్దించాడు. నీ జీవితంలో జీవిత తుఫానులు నీకు ఎదురైనప్పుడు, నీకు సంభవించినప్పుడు, నిన్ను చుట్టుముట్టినప్పుడు, అయ్యో మమ్మల్ని రక్షించేవారు లేరు, సముద్రములో ఉన్నాం అని నీ వాపోతున్నావా? నీతో, నీ ప్రక్క ఆయన, నీ పక్షాన ఆయన నీతో కూడా ఉన్నాడు కదా. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. నీవెక్కడికి వెళ్ళినా, పనికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, బజారుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆయన నీతో కూడా వచ్చే దేవుడు. ఆయనకు చెప్పు. కాబట్టి ప్రభువా, మేము నశించిపోవచ్చున్నాం అని ఆయనను మరి తట్టి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని, నీటి పొంగును గద్దించగా అవి అణిగి నిమ్మలమాయను. నీవు ఆయనకి చెబితేనే ఆయన చూచి ఆయన గద్దిస్తాడు. అది గాలైనా, నీటి పొంగైనా, కెరటాలైనా, ఉప్పెనులైనా, అలలైనా, తుఫానైనా, ఏదైనా నీ జీవిత తుఫానులను గద్దిస్తాడు. కాబట్టి నీకు నీవుగా ప్రయత్నాలు చేయకు, సొంత వైద్యాలు చేసుకోవద్దు. తెడ్లేసి ఆ దోణిను అద్దరికి చేర్చుదామని ప్రయత్నాలు చేశారు. వారి ప్రయత్నాలన్నీ వమ్మైనాయి. కానీ ఇప్పుడు వారి ప్రయత్నాలు నిష్ప్రయోజనమైనప్పుడు యేసయ్య జ్ఞాపకం వచ్చాడు. యేసయ్య
ధోని అమరమున నిద్రపోతున్నప్పుడు ముట్టారు, తట్టారు, లేపారు. ఆయన లేస్తే నీ సమస్యను, నీ ఇబ్బందులు, నీ ప్రతికూలమైన పరిస్థితులను దేవుడు తొలగిస్తాడు. ఐదవదిగా మరి యేసుక్రీస్తు వారు ఆయన మరి పేతురు, నాలుగవదిగా పేతురును ఆయన గద్దించాడు. మార్కు 8:33. ఎందుకనగా పేతురు దేవుని యొక్క శిలువ కార్యాన్ని అడ్డుకున్నందుకు ఆయన గద్దింపసాగాడు. సాతానా, నా వెనుకకు పోము, దేవుని సంగతులను మనస్కరించుచున్నావని పేతురు తట్టు తిరిగి పేతురును గద్దించాడు. కాబట్టి అనేక సార్లు మనం సేవ చేద్దామని, దేవుని కొరకు కార్యాలు చేద్దామంటే ఎవరు అడ్డుపడేవారు ఉంటారు. నిజమే, అది చేయబోతున్నప్పుడు కష్టం వస్తాయి, సవాళ్ళు వస్తాయి, సమస్యలు వస్తాయి. కానీ నిరుత్సాహపరిచేవారు ఎక్కడో ఉంటారు. దావీదు తన అన్నలకు మరి ఆయన ఇంటి నుండి తీసుకుని వెళ్ళిన భోజనాన్ని ఇచ్చే క్రమంలో వెళ్ళినప్పుడు ఆయనకు 3 సవాళ్లు ఎదురైనాయి. ఒకటి ఏంటంటే, తన అన్నలు ఎందుకు వచ్చావని దావీదును ఏం చేశారంటే దావీదు మీద కోపపడ్డారు. నీ గర్వమును నేను ఎరుగుదును అంటాడు వారి అన్నలు. అదేవిధంగా సౌలు అంటాడు, ఆ గొల్యాతు వచ్చి ప్రగల్భాలు పలుకుతూ ఉంటే దావీదు విని, నీవు బాలుడువు, మరి నీకు యుద్ధము చేత కాదు, వారితో పోరాడలేమని దావీదును నిరుత్సాహపరిచాడు. సొంత రాజు, సొంత అన్నలు, సొంత రాజు, ఆ విధంగా శత్రువు గొల్యాతు కూడా నిన్ను ఏం చేస్తా, నీ శరీరాన్ని ముక్కలుగా చేసి ఆకాశ పక్షులకు వేస్తా అని అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పని, దేవుని యొక్క కార్యాలు చేసే క్రమంలో ఆటంకాలు వస్తాయి, అవరోధాలు వస్తాయి, అడ్డంకులు వస్తాయి. వాటిని లక్ష్య పెట్టకు. కుటుంబం నుంచి రావచ్చు, రెండవదిగా సొంత మరి మనుషుల నుండి రావచ్చు, సంఘం నుండి రావచ్చు, మూడవదిగా శత్రువు నుండి రావచ్చు. కాబట్టి దావీదుకు తెలుసు, యుద్ధము నేను కాదు, నా పక్షాన చేస్తాను, యుద్ధము యెహోవాదే, విజయము నాది అని దావీదు పోరాడు. కాబట్టి పేతురుతో మరి దేవుడు ఈ మాటలు పలికి ఉన్నాడు. పేతురును గద్దించాడు, శిలువ కార్యము చేయకుండా. శిలువ లేనిదే సింహాసనం లేదు. కాబట్టి దేవుడు వివిధ సమయ సందర్భాలలో గద్దించిన సంఘటనలు మనం చూడగలం. మరి దేవుని గద్దింపులు మనము స్వీకరిస్తే 7 విషయాలు. ఒకటి, సామెతలు 6:23లో శిక్షార్హమైన గద్దింపులు జీవ మార్గాలు. కాబట్టి ఆయన గద్దింపును మనము స్వీకరిస్తే జీవ మార్గాలు పొందుకుంటాం. రెండవదిగా సామెతలు 15:5 గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. గద్దింపునకు లోబడితే మనము బుద్ధిమంతులవుతాం, లేకపోతే బుద్ధిహీనులవుతాం. మూడవదిగా గద్దింపును లక్ష్య పెట్టువాడు సామెతలు 13:18 ఘనత పొందుతాడంట. అయ్యో, ఆయన నన్ను గద్దించాడని కాదు. కాబట్టి గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత పొందుతాడు. నాలుగవదిగా సామెతలు 15:32 గద్దింపును వినువాడు వివేకి యగును. తిరుగుబాటు చేసేవాడు కాదు, ఎదురు మాట మాట్లాడేవాడు కాదు. గద్దింపును వినువాడు వివేకి యగును. ఐదవదిగా యోబు 5:17 దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. ప్రభు మనల్ని గద్దించినాడంటే మనము ధన్యులము అనే విషయాన్ని గమనించాలి. ఆరవదిగా సామెతలు 27:5 లోపల ప్రేమించు కంటే బహిరంగముగా గద్దించుట. అనేక సార్లు కొంతమందిని ప్రేమిస్తుంటున్నాం, కానీ వాళ్ళని మనం గద్దించలేం. పుండుని మనము పైన ఆయింట్మెంట్ రాస్తే అది మానదు. దాన్ని ఏం చేయాలంటే మరి ఆ యొక్క సూది తీసుకొని కూర్చాలి. అందులో ఉన్న పసరు, అందులో ఉన్న మరి చెడంతా కూడా బయటికి రావాలి. దాన్ని హైడ్రోజన్ పెరాక్సైడ్ తో శుభ్రం చేయాలి. ఆ తర్వాత మనం ఆయింట్మెంట్ పౌడర్ వేస్తే అప్పుడు అది మానుతారు. కాబట్టి లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. ఏడవదిగా కీర్తనలు 141:5 దావీదు అంటాడు, నీతిమంతులు నన్ను కొట్టుట ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. కాబట్టి తైలాభిషేకముతో, కాబట్టి నూనెతో నా తల అంటి ఉన్నా. కాబట్టి దావీదును నాతాను గద్దించాడు, ఆ మనుషుడు నీవే. అప్పుడు నాతాను అంటాడు, ఆ నాతాను గద్దింపు దేవుని ద్వారా పొందుకున్నాడు కాబట్టి అది నాకు
తైలాభిషేకము, అట్టి ఉపకారమును నేను త్రోసివేయకుందునుగాక అన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, కాబట్టి దేవుడు నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. దేవుని గద్దింపును స్వీకరిస్తే ఈ 7 ఆశీర్వాదాలు. కాబట్టి ఎవరైనా పెద్దలు, తల్లిదండ్రులు, విశ్వాసులు, సంఘ పెద్దలు, సంఘ కాపరి, దైవజనులు మనల్ని గద్దించినప్పుడు, కాబట్టి దేవుడు గద్దిస్తాడంటే ఎట్లో ప్రత్యక్షంగా వచ్చి గద్దించాడు, వాక్యం ద్వారా గద్దిస్తాడు, పరిస్థితుల ద్వారా గద్దిస్తాడు, తన దాసుల ద్వారా గద్దిస్తాడు. కాబట్టి ఆయన గద్దించినప్పుడు ఆయన గద్దింపును స్వీకరించి లోబడి ఆ ప్రకారం నడుచుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా ఉండుటకు మరి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఇంకా రక్షణ ఒకవేళ పొందలేకుంటే ఇది అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసయ్యా అనేక సార్లు నీవు గద్దించిన నేను లోబడలేదు. అందుకే సామెతల గ్రంథంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. 29 మొదటి వచనంలో, ఎన్నిసార్లు గద్దించినను లోబడు నల్లని వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం. కాబట్టి దేవుని గద్దింపుకుని లోబడి ఇప్పుడే ఈ క్షణమే యేసయ్యా నా హృదయంలోకి రా, నా పాపిని నన్ను క్షమించి నీ రక్తంతో కడుగుమంటే ప్రభు వస్తాడు. ప్రభు నిన్ను వాక్యముతో నడిపిస్తాడు. ఆయన తన రాకడ కొరకై నిన్ను సిద్ధపరుస్తాడు. ఆ విధంగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ గల తండ్రి, వందనాలు. ఈ వాక్యాన్ని మాకు వినిపించినందుకే స్తోత్రాలు. విన్న వాక్యాన్ని మా హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయమని, ఇంకా ఎవరైతే రక్షణ, మారు మనస్సు, కొత్త జన్మ పొందలేదు వారికి దేవా మారు మనస్సు, రక్షణ అనుగ్రహించండి. రక్షింపబడి తొట్టిల్లిన వారిని లేవనెత్తండి. అనేక మంది పడిపోయారు తండ్రి, వారిని లేవనెత్తండి. నిలువెచ్చనగా ఉన్న వారిని బలపరచమని ప్రార్థిస్తూ ప్రభువా నాయన యొక్క వాక్యాన్ని విని మీ గద్దింపుకు లోబడి మీరిచ్చే 7 యొక్క ఆశీర్వాదాలు మీ బిడ్డలు పొందుకున్నట్టు సహాయం చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆ విధంగానే యేసు శాంతి స్వరం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమము ప్రతి ఆదివారం 4:30 నుంచి సాయంకాలం 4:30 నుంచి 5 గంటల వరకు, ఆ విధంగానే ప్రతి శనివారం మధ్యాహ్నం 12:30 నుంచి 1 వరకు మీరు విని దైవాశీర్వాదాలు పొందండి. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక.